ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత శిష్యులకు అగపడినప్పుడు వారిలో తోమా అనే శిష్యుడు లేడు. అయితే మిగిలిన శిష్యులు ప్రభువును మేము చూచితిమి అని అతనితో చెప్పినప్పుడు అతను నమ్మలేదు. నేనాయన చేతులలో మేకుల గుర్తులో వ్రేలు పెట్టి చూచితేనే గాని, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. ప్రజలారా, తోమా నమ్మలేదని ప్రభువు అతనిని తృణీకరించలేదు గాని అతని కొరకు మరలా వచ్చెను. తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతిలో చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమనెను. అప్పుడు అలాగున చేసినప్పుడు ప్రభువును తోమా నమ్మెను. అప్పుడు నా ప్రభువా, నా దేవా అని ఆయనతో అనెను. అప్పుడు యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ప్రజలారా, శిలువ యాగము తరువాత శిష్యులందరూ చెదిరిపోయిరి. వారు ఆయన 3వ దినమున తిరిగి లేచెదెను అన్న మాటను కూడా గుర్తు తెచ్చుకొనకపోయిరి, విశ్వసించకపోయిరి, భయపడిరి. ప్రజలారా, ఈనాడు కూడా మనకు ఈ లోకంలో ఏదైనా అనుకుని ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు, పోరాటములు ఎదురైనప్పుడు, లేక దేవుని నిమిత్తము శ్రమ ఎదురైనప్పుడు మనము ఖచ్చితంగా చెదిరిపోవుదుము, విశ్వాసంలో పడిపోవుదుము. మన పరమ తండ్రి మన కొరకు సర్వమును చూచుకునే దేవుడు ఆ సమయమునకు గుర్తురాడు. ఆయన వాగ్దానములు మనకు గుర్తురావు. వాటిపైన విశ్వాసముంచము, భయమును ఆహ్వానించి మనలో ఏలునట్లుగా చేయుదుము. దేవుని బిడ్డలమైన మనము దేవుని యందలి ఆయన వాక్యమునందలి విశ్వాసంతో లోకమును, భయాలను, పరిస్థితులను జయింపవలను గాని విశ్వాసమును ప్రక్కన పెట్టి పరిస్థితులను చూచి కృంగిపోకూడదు. చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభువు చెప్పెను కదా. అయితే మనలో కొందరు దేవుడు ఉంటే, ఆయన ఈ క్రియలు చేస్తే, ఇది నా జీవితంలో జరిగిస్తే, లేక ఆయన ఇచ్చి వాటిని కల్లారా చూస్తే అప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముదుము, ఒప్పుకొందుము అని అందురు. ప్రజలారా, చూచిన తర్వాత ఇక నమ్ముటకు ఏమున్నది? విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. ప్రజలారా, విశ్వాసం వల్లనే మనము దేవుని కుమారులు, కుమార్తెలు అనబడుదుము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. మనము దేవుని యొద్దకు వచ్చువారమైతే ఆయన నిజముగా ఉన్నాడని, తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను. ప్రభువు అంటున్నాడు, మీరు సర్వలోకములోనికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాపములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని ప్రభువు చెప్పెను. ఇట్టి అధికారము, ఇట్టి భాగ్యము దేవుడు ఆయన యందు విశ్వాసముంచు వారికి, ఆయనను నమ్మిన వారికి ఇచ్చును. కాబట్టి ప్రజలారా, అపనమ్మకస్తులుగా ఉన్నారని దేవుడు మొదట వారిని త్రోసివేయక ఆయన తనను తాను వారికి కనుపరుచుకొనెను. అలాగుననే నేను అవిశ్వాసిని, నన్ను దేవుడు రానియడు అని అనక, విశ్వసించి దేవుణ్ణి మీ హృదయంలో ఆహ్వానించి చూడుడి. ఆయన శక్తిపైన, ఆయన క్రియలపైన, ఆయన వాగ్దానములపైన విశ్వాసముంచి చూడుడి. దేవుడు మన హృదయంలోనికి వచ్చి ఆయన బిడ్డలుగా చేసుకొని, ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించి, ఎవరో తీసివేయలేని సమాధానంతో, విశ్వాస ప్రేమలతో అంతము వరకు మనల్ని నడిపించి స్థిరపరుచును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఎన్నో మార్లు మీ యందు, మీ రక్షణ యందు, మీ కృపయందు విశ్వాసముంచక కృతజ్ఞత లేని వారిగా తిరిగి మీకు దూరమైపోయి ఎంతో నష్టపోయాము. మిమ్మును ఎంతగానో బాధపరిచాము. తండ్రి, మమ్మను క్షమించుము. అవిశ్వాసమును కలుగుజేయు వాటికి మేము ఎంత మాత్రము చోటివ్వక, మా తండ్రి సజీవుడు, ఆయన సత్యము, ఆయన వాక్యము సత్యము, ఆయన వాగ్దానము సత్యము అని విశ్వసించి మీ కొరకు నిరీక్షించుటకు,
మీ వాగ్దానములు నెరవేర్పు కొరకు విశ్వాసంతో ఎదురుచూచుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, మా హృదయమనే పలక మీద మీ వాక్యములను ముద్రించుకొని ధైర్యముగా జీవించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.